లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేందర్ అనే కార్మికుడు మృతి చెందాడు. 6 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జితేందర్ మరోవైపు పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ అలాగే కొనసాగుతోంది. ఘటనా స్థలంలో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. వివిధ ఆసుపత్రుల్లో 23 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు పరిశ్రమ ఆసుపత్రులు మార్చురీల చుట్టూ మృతుల బంధువులు తిరుగుతున్నారు. DNA రిపోర్టుల ద్వారా గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేశారు అధికారులు. ఇక బాధిత కుటుంబ సభ్యుల రోదనలు కలిసివేస్తున్నాయి. పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జితేందర్ అనే కార్మికుడు మృతి చెందాడు. పాసమైలారం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. కాసేపటి క్రితమే జితేందర్ అనే కార్మికుడు పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 3 రోజుల వ్యవధిలో ధృవ ఆసుపత్రిలో 3 రోజుల వ్యవధిలోనే 3 కార్మికులు మృతి చెందారు. మొన్న భీమ్రావు అనే మహారాష్ట్రకు చెందినటువంటి కార్మికుడు, నిన్న మునుమున్ చౌదరి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు, ఈ రోజు జితేందర్ అనే కార్మికుడు మరో కార్మికుడు. ఈ 3 రోజుల వ్యవధిలో 3 కార్మికులు అయితే మృతి చెందడంతో మాత్రం బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ధృవ ఆసుపత్రిలో ఇప్పటి వరకు కూడా 9 మంది చికిత్స పొందుతున్నారు. 9 మంది చికిత్స పొందుతున్నటువంటి వారిలో 3 మృతి చెందడంతో మాత్రం 6 అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఆ 6 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు ఈ గత నెల జూన్ 30న జరిగినటువంటి ఘటనలో ఇప్పటి వరకు కూడా 41 మంది మృతి చెందారని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయితే దాదాపు 35 మంది క్షతగాత్రులు ఉండగా అందులో అందరూ కూడా 60%, 70%కు పైబడి గాయాలు ఉండడంతో మాత్రం వారికి కాలినటువంటి గాయాలు ఉండడంతో మాత్రం వారికి చికిత్స అందిస్తున్నా కూడా ఇటు కాలినటువంటి గాయాలతో మాత్రం వారి పరిస్థితి కాస్త విషమంగా మారుతున్నట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా సిగాచి పరిశ్రమ ఏదైతే ఉందో, సిగాచి పరిశ్రమలో ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాద ఘటనలో 9 మంది ఆచూకీ లభించలేదు. ఈ రోజుకి ఈ ఘటన జరిగి 7 రోజులు అయినా కూడా ఇప్పటి వరకు ఆ 9 మంది ఆచూకీ లభించకపోవడంతో మాత్రం ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకా 2 మృతదేహాలను కూడా గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో ఎవరైతే ఆచూకీ లేనటువంటి వారు ఉన్నారో వారి 9 మంది ఆచూకీ కోసం మాత్రం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 26 బోన్ శాంపిల్స్ అయితే అక్కడికి పంపించడం జరిగింది. ఆ బోన్ శాంపిల్స్ లో DNA రిపోర్ట్ వస్తే గనక ఈ మిస్సింగ్ అయినటువంటి DNA మ్యాచ్ అయితే గనక ఆ బాధిత మృతదేహాలను వారికి అప్పగించే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.